సార్ మరి 1 ఇయర్‌లో లాంగ్ ఆన్సర్స్ గురించి చెప్పారు గదా! మరి 4 మార్క్సెస్ గురించి చెప్పండి. తప్పు 4 మార్క్స్ క్వెషన్స్ గురించి. తప్పకుండా 4 మార్క్స్ విఎస్ఏక్యూస్ 2 మార్క్స్ ఒకేసారి మనం మాట్లాడుకుందాము. ఇందులో చూస్తే స్టార్టింగ్ ఫంక్షన్స్లో మనకి విఎస్ఏక్యూస్ జనరల్గా 2 వస్తూ ఉంటాయి. మ్యాట్రిసెస్లో 2 వస్తూ ఉంటాయి. ఈ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లో కూడా 2 వస్తాయి. ప్రోడక్ట్లో 1 వస్తుంది. ఈ ట్రిగ్నోమెట్రీ అగైన్ 2. నెక్స్ట్ హైపర్బోలిక్, వెరీ స్మాల్ చాప్టర్. హైపర్బోలిక్ చాప్టర్లో నుంచి ఒకటి వస్తుంది. సో టోటల్ మనకి 10 విఎస్ఏక్యూస్ అనేవి వస్తాయి. అట్లాగే 4 మార్క్స్ కానీ మాట్లాడుకుంటే ఇందులో మ్యాట్రిసెస్లో ఒక 4 మార్క్స్ వస్తుంది. ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లో ఒక 4 మార్క్స్ వస్తుంది. ప్రోడక్ట్లో 1 వస్తుంది. ట్రిగ్నోమెట్రీ అగైన్ 1. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ 1. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ 1. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ 1. స్టూడెంట్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది 75 ఎవరికైతే కావాలనుకుంటారో ఆ స్టూడెంట్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఈ 2 మార్క్స్ మీద ఫోకస్ చేయాలి. 2 మార్క్స్ కాన్సెప్ట్ ఒకటి, ఫార్ములా ఒకటి, డెఫినేషన్ ఒకటి అనేది స్టూడెంట్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఈ ఫంక్షన్స్లో వచ్చేసరికి డొమైన్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఈ డొమైన్ మీద కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ డొమైన్ క్వశ్చన్స్ మీద హార్డ్లీ ఒక 2 టైప్స్ ఆఫ్ ఫార్ములా ఉంటాయి. ఒకటి ఈ x మైనస్ ఆల్ఫా, x మైనస్ బీటా లెస్ దాన్ అయితే ఏమవుతుంది, గ్రేటర్ దాన్ అయితే అవుతుంది. దాని మీద ఒక సెట్ ఆఫ్ ఫార్ములా ఉంటుంది. దాన్ని మనం జనరల్గా వేవీ కర్వ్ మెథడ్ అంటాము. నెక్స్ట్ వచ్చేసరికి సర్జెక్షన్, ఇంజెక్షన్ మీద ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే 1 ఫంక్షన్ ఆన్ 2 ఫంక్షన్స్ మీద కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక సెట్ ఇచ్చి సెకండ్ సెట్ ఏంటి అవుతుంది, అటు సైడ్ ఇన్పుట్ ఏమి ఇచ్చి అవుట్పుట్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటూ ఉంటారు ఎక్కువగా ఈ ఫంక్షన్స్లో వచ్చేసరికి. నెక్స్ట్ మ్యాట్రిసెస్ ఎక్కువగా ర్యాంక్ సమ్ అడుగుతుంటారు. సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్ అని ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, దాని మీద ఎక్కువ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ ఏఐజే అనే ఒక చిన్న బాక్స్ ఇచ్చి దాని మీద ఒక క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఎక్కువగా. జనరల్గా దీని మీద మ్యాట్రిసెస్లో జరిగేది చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడైనా మ్యాట్రిసెస్లో. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లో పాసింగ్ త్రూ 1 పాయింట్ అండ్ 1 పాయింట్ అండ్ ప్యారలల్ అండ్ ఆల్ 3 పాయింట్స్ మీద ఎక్కువ అడుగుతూ ఉంటారు. అండ్ కొలీనియర్ మీద ఎక్కువ అడుగుతూ ఉంటారు అన్నమాట. వీటి మీద కనుక కొంచెం ఫోకస్ చేస్తే మనం 2 క్వశ్చన్స్ ఈజీగా రాయొచ్చు ఇందులో. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్, ఇందులో కూడా అంతే. లెగ్రాంజ్ రూల్ మీద ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో కొంచెం అడుగుతూ ఉంటారు. ఈ క్రాస్ ప్రోడక్ట్, డాట్ ప్రోడక్ట్, పర్పెండిక్యులర్, ప్యారలల్ వాటి మీద ఎక్కువ అడుగుతూ ఉంటారు. యూనిట్ వెక్టార్ లైక్. ఇది విఎస్ఐ గురించి మాట్లాడుకుంటే, నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ గురించి మాట్లాడుకుంటే అగైన్ మ్యాట్రిసెస్ ఒక షార్ట్ ఆన్సర్ ఇస్తారు. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ 1 షార్ట్ ఆన్సర్ వస్తుంది. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ 1 షార్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ 1 షార్ట్ ఆన్సర్. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అట్ ఏ టైం, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, వీటి మీద ఎక్కువగా 4 మార్క్స్ అడుగుతూ ఉంటారు. ఇందులో వెరీ షార్ట్ ఆన్సర్ వచ్చేసరికి 10 క్వశ్చన్స్ అడుగుతారు, 10 రాయాల్సి ఉంటుంది. నో చాయిస్ ఇన్ దిస్. నెక్స్ట్ ఎస్ఏక్యూస్ 7 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో 5 రాయాల్సి ఉంటుంది. 5 4 జా 20 మార్క్స్. నెక్స్ట్ ఎల్ఏక్యూస్ వచ్చేసరికి సేమ్ 7 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో మనం 5 రాయాల్సి ఉంటుంది. 5 7 జా 35 మార్క్స్. టోటల్ 75 మార్క్స్ అనేది 1 ఇయర్ పేపర్ ఉంటుంది అనమాట. ఓకే సార్, ఇప్పుడు 75 అవుట్ ఆఫ్ 75 రావాలి అనే థీమ్లో మీరు చెప్పారు కదా, అసలు మ్యాథ్స్ అంటే కష్టం, జస్ట్ మార్క్స్ వస్తే చాలు, పాస్ మార్క్స్ వస్తే చాలు అనుకునే వాళ్ళకి ఈజీ మెథడ్ ఎలా చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చాలామందికి యూజ్ అయ్యే క్వశ్చన్ అండ్ చాలామందికి మనసులో ఉండే క్వశ్చన్ కూడా ఇదే. స్టూడెంట్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది లాంగ్ ఆన్సర్ మీదండి. ఎవరైతే మ్యాథ్స్ కొంచెం కష్టంగా అనుకుంటారో వాళ్ళు ఫోకస్ చేయాల్సింది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు ఈ ఫంక్షన్స్ ఒక 5 థియరమ్స్ ఉంటాయి. అవి కానీ నీట్గా నేర్చుకోగలిగితే ఒక క్వశ్చన్ అనేది ఎప్పుడు అడుగుతూ ఉంటారు. అక్కడ 7 మార్క్స్ మనం ఈజీగా మన పాకెట్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాట్రిసెస్, ఇందులో 2 క్వశ్చన్స్ చాలా ఈజీగా వస్తుంటాయి. ఎప్పుడైనా మ్యాట్రిసెస్ ఫేవరెట్ చాప్టర్ అవుతుంది స్టూడెంట్కి. ఇందులో ఒక 2 లాంగ్ ఆన్సర్స్ వస్తాయి. సో టోటల్ 3 లాంగ్ ఆన్సర్స్. నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎక్కువ 80% దాన్ని అడుగుతూ ఉంటారు ఎప్పుడైనా సరే, అది నేర్చుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్
చాలా ఈజీ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో కూడా. ఎప్పుడన్నా ఒక్కసారి ట్విస్టెడ్గా అడుగుతూ ఉంటారు. ఎప్పుడైతే స్టూడెంట్ మైండ్లో 3 లాంగ్ ఆన్సర్స్ నేను కరెక్ట్గా రాయగలను అని ఆ కాన్ఫిడెంట్ తెచ్చుకుంటారు స్టూడెంట్, డెఫినెట్గా పాస్ అవుతారండి. 20+ మార్క్స్ కానీ స్టూడెంట్ తెచ్చుకోగలిగితే రిమైనింగ్ రిలేటెడ్ ఫార్ములా రాసిన రిమైనింగ్ క్వశ్చన్స్ జస్ట్ రిలేటెడ్ ఫార్ములా రాసిన 1 మార్క్ అనేది పడుతుంది. డెఫినెట్గా స్టూడెంట్ పాస్ అవ్వచ్చు. సో స్టూడెంట్ ఫోకస్ చేయాల్సిందంతా ఓన్లీ 3 లాంగ్ ఆన్సర్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది.